ప్రభునందు ప్రియులారా, మరొకసారి ఇప్పుడు మనము మొట్టమొదట ఇది చిన్న బిడ్డలు చాలా మంది ఏం చేస్తారంటే అలా ఎదుగుతూ ఉంటారు, కానీ 5 సంవత్సరాలు ఎప్పుడొచ్చాయి బడిలో వేద్దాం, పాలు ఎప్పుడు మానేస్తున్నారు, భోజనాలు పెడదాం, అన్నప్రాస చేద్దాం అనుకుంటారు పిల్లల గురించి. మరికొందరు అయితే క్రైస్తవులు చిన్నపిల్లలప్పుడు బాప్తిసం ఇచ్చేస్తారు. అయితే ప్రియులరా, మానవులముగా మనము అవి చేయడం తప్పు కాకపోవచ్చును, మంచిగానే ఉండవచ్చును. దేవుని వాక్యము ఏమి చెప్తుంది బైబిల్ చిన్న బిడ్డల గురించి? యేసు ప్రభువు చిన్న బిడ్డల గురించి ఏం చేయాలి చిన్నప్పుడు చెప్పాడైనా. చాలా మంది అది పట్టించుకోరు. సంఘాల్లో నడుస్తూ ఉంటాడు, స్కూల్కి వెళ్ళిపోతూ ఉంటాడు. ఎప్పుడు పట్టించుకుంటారండి? వెళ్ళినప్పుడు బాప్తిసం ఇచ్చామో లేదో, పెళ్లికి బాప్తిసం అంటే 16, 18 వచ్చే వరకు ఆ పిల్లల్ని ఎవరో కూడా పట్టించుకోరు. కానీ బైబిల్ గ్రంథంలో నడక పట్టక ముందు పాలు తాగే సమయంలోనే చిన్న బిడ్డలను తీసుకుని వచ్చి దైవజనుల దగ్గరికి తీసుకుని వచ్చి ఏం చేయాలి? దేవా, నీవిచ్చినటువంటి గర్భఫలం ఇది, నీవిచ్చినటువంటి బిడ్డని ఆరోగ్య ఐశ్వర్యములు నీవే ఇచ్చావు, గర్భఫలము యెహోవా ఇచ్చు స్వాస్థ్యము. అయ్యా, నేనేం పెంచగలను? నువ్వు నాకు ఇచ్చావు కాబట్టి ఈ బిడ్డని నీకే తిరిగి నేను ఇస్తాను. అయ్యా, నీకు నేను సమర్పించుకుంటున్నాను. నీవు నాకు ఇచ్చినటువంటి బిడ్డని తిరిగి మరలా నీకే ఇస్తున్నాను అని దేవుని మందిరంలోనికి తీసుకుని రావాలి. చాలా మంది పుట్టిన అన్నప్రాసన చేస్తావు, బడికి 5 సంవత్సరాలకి ఏదో చేస్తావు, బర్త్డే చేస్తావు. కానీ బైబిల్లో దేవుడు చెప్పిన, అయ్యా ఇప్పుడు మనము చదివిన వాక్యం ఒక్కసారి చూద్దాం. తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరాయన యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి. అయితే శిష్యులు అలా తీసుకుని వచ్చిన పిల్లల్ని, ఎందుకు అలాగా ప్రభు దగ్గర తీసుకొస్తున్నావు పిల్లల్ని, వారిని గద్దించిరి. యేసు ప్రభు గద్దెత్తంటే అది బాగానే ఉంది అనుకోలేదైనా. ఏమన్నాడైనా? యేసు అది చూచి కోపపడి, హల్లెలూయా, ఏది చూచి? చిన్నపిల్లలు తీసుకొస్తుంటే గద్దించి, ఎందుకయ్యా ఇలా తీసుకొస్తారు, అయ్యగారి దగ్గరికి తీసుకొస్తున్నారు ఏంటంటే కోపపడి, అది చూచి చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, హల్లెలూయా, వారిని ఆటంకపరచవద్దు. దేవుని రాజ్యము ఎలాంటి వారిదే? ప్రియులారా, చదవబడినటువంటి వాక్యము ఇది వర్తమానానికి సంబంధమైన సబ్జెక్ట్ వాక్యము కాదు, కానీ చిన్న బిడ్డలు ప్రతిష్ఠ చేయాలి అనేటటువంటిది మన ప్రవక్త గారు. ఎందుకంటే ఈ అంత్యకాలమునకు ప్రవక్తగా ఉండిన 7వ దూత విలియం బ్రన్హమ్ గారు ప్రవక్తను నమ్మినటువంటి వారు. ఆ విలియం బ్రన్హమ్ గారు దయ్యపు శాస్త్రము అనేటటువంటి ఒక గ్రంథములో 3వ భాగము లాలన చేయు ఆత్మలు అనేటటువంటి ప్రసంగములో ఆయన ఒక ప్రసంగము చేసే ముందు పిల్లల్ని తీసుకుని వచ్చారు చాలా మంది.
ఇప్పుడేటయ్యా వాక్యం చెప్పేటప్పుడు ఏంటి అన్నాడా? అనలేదు. ఏమన్నాడు? వారిని లోనికి తీసుకొని రండి, పాపమనే పొలములో నుండి వారిని లోనికి తీసుకొని రండి, వారిని లోనికి తీసుకొని రండి, వారిని లోనికి తీసుకొని రండి, చిన్నవారిని యేసునద్దకు తీసుకొని రండి. ఏమయ్యా, ఇక్కడ నేను వర్తమానం పెట్టుకుని ప్రవక్త గారు ఏదైతే చెప్పారో అదే నేను పద్య రూపములో ఉన్నది. ఈ మానాలజీ దయ్యపు శాస్త్రం నేను చదువుకున్నప్పుడు సాంఘిక శాస్త్రం ఉన్నది, సామాన్య శాస్త్రం ఉన్నది, గణిత శాస్త్రం ఉన్నది, రసాయనిక శాస్త్రం ఉన్నది, భౌతిక శాస్త్రం ఉన్నది. కానీ ఇక్కడ ఏ శాస్త్రం ఇది? దయ్యపు శాస్త్రము. ఎప్పుడైనా విన్నారా దయ్యం అనే మాట? ప్రియులారా, దయ్యపు శాస్త్రాన్ని ఎందుకు నేను తీసుకొచ్చానంటే, పిల్లల్ని తీసుకుని వచ్చి అయ్యగారి చేతిలో పెడదాం. సృష్టికర్త దేవుడు ఆయన శరీరంలో కౌగిట్లో ఎత్తుకుంటే జ్ఞానమందు, వయస్సునందు, దేవుడి దయ్యందు, మనుషుల దయ్యండు నీవిచ్చినటువంటి పిల్లల్ని నీకే ఇస్తున్నానని జాన్ పాల్ సతీమణి వాళ్ళ యొక్క ఆ వంశావళందరూ కూడా ఇక్కడ కూర్చొని ఈ బిడ్డని దేవునికి ప్రతిష్ట చేసినప్పుడు సంఘమైనటువంటి మనం అందరినీ కూడా ఆహ్వానించి, అయ్యా మాతో కలిసి ఆనందించండి, దేవుడు మాకు ఇచ్చినటువంటి బిడ్డలు తిరిగి మేము ప్రతిష్ట చేస్తున్నాం. ఎందుకంటే దేవునికి సమర్పణ చేయాలి. పుట్టిన తర్వాత నడక పట్టక ముందే సంఘాలు జ్ఞాపకం ఉంచుకోండి. నువ్వు ఏ సంఘంలో వచ్చినా అనవసరం. ఇక్కడ సంఘం భేదము లేదు. నువ్వు ఏ శాఖో ఏ చర్చో అది అక్కర్లేదు. ఇక్కడ దేవుని వాక్య వరుసలో నీకు పుట్టిన బిడ్డల్ని దేవునికి తిరిగి నీవు నడక పట్టక ముందు నీవు దేవునికి సమర్పించాలి. ఇక్కడ ఏమంటున్నాడు? వారిని కామ ఉంది. ఎవరో ఆడపిల్ల గాని మగపిల్ల గాని నీకు పుట్టినప్పుడు ఎవరిచ్చారయ్యా? గర్భఫలము దేవుడిచ్చాడు. ఎంతవరకు లోకంలో ఉన్నారు వాళ్ళు? అయ్యా, దేవుని రాజ్యంలోనికి లోపలికి తీసుకొని బయట ఉన్నారు. ఇంతవరకు వాళ్ళు సహజమైనటువంటి పుట్టుకలో ఎంతవరకు ప్రతిష్ట కార్యక్రమం బిడ్డకి జరగలేదు. కాబట్టి అయ్యా, ఎంత అందంగా ఈ డేరాలు వేసి ఈ చక్కనైన అలంకరణతో సుమధుర సంగీతంతో మనలందరినీ పిలుచుకుని వాళ్ళు మనల్ని ఇక్కడికి ఆహ్వానించారు. కాబట్టి లోనికి తీసుకొని రండి అంటే పాపపు పొలము బయట ఉన్నది. 5 నిమిషాల్లో దారిలో వెళ్ళినప్పుడు 108 కారు కుయ్యం కుయ్యం అని తీసుకుని వెళ్ళి పక్కన పడుకోబెట్టినటువంటి వాడిని తీసుకొని వెళ్తుంది హాస్పిటల్కి. ఒకడు వస్తున్నాడు, ఒకడు రావట్లేదు. అయ్యా, పాపపు పొలము ఈ లోకం. కానీ ఇంతవరకు నువ్వు పెద్ద ఎదిగినా మీ అమ్మా నాన్న, మా అమ్మా నాన్నకి తెలుదు, నన్ను అలాగ ప్రతిష్ఠించలేదు. అయ్యా, వారికి చదువు లేదు, అప్పుడు ఈ వర్తమానం లేదు నాకు. అందు గురించి నేను ఉన్నటువంటి సంఘాల్లో మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి బై ఎవ్రీ వర్డ్. అయ్యా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నీ సంఘం పేరు నాకు చెప్పొద్దు. మనము క్రైస్తవులము, మనము క్రైస్తవులము. ఇందు మూలముగా మీరు నా శిష్యులని తెలుసుకోవడానికి ప్రేమ కలిగి ఉండమన్నాడు. అయ్యా, ఇక్కడ కూర్చున్న వారందరూ కూడా మేము చెప్పే యేసు ప్రభువు గాక ఇంకొక విలియం బ్రన్కి ఏమంటున్నావేంటి ప్రతిసారి అనుకోవద్దు. ప్రవక్తని చేర్చుకున్నవాడు ప్రవక్త పరమ పొందు.
నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలము పొందును. లేకపోతే నన్ను ఇతను పిలవలసిన పని లేదు. మీరందరినీ పిలిచినా మామూలుగా అతని ఇక్కడ ఉన్న లోకల్ మినిస్టర్ని ఎవరినైనా పిలుచుకుని అతను చెప్పవచ్చును. కానీ 40 సంవత్సరాల నుంచి ఈ వర్తమానము కొండల్లో కోనల్లో ఇతర రాష్ట్రాలలో జిల్లాలలో అనుభవంతో ముందుకు సాగిపోతున్నటువంటి మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన జాన్ పాల్ దంపతులకు, వారు వెనుకమన్నటువంటి పెద్దవారికి, తర్వాత వచ్చినటువంటి మీకు అందరికీ నేను వందనాలు చెల్లిస్తూ, వారిని పాపం అనే పొలంలో నుండి దేవుని రాజ్యం అనేటటువంటి ఆయన పరలోకము కెవిని లోపలికి తీసుకొని రమ్మన్నాడు. చిన్నవారిని యేసునద్దకు తీసుకొని రమ్మని చెప్పాడు. అయ్యా, ఈ పద్యభాగము 2 సార్లు ఏమంటే ఒకసారి చెప్తే చాలు కదా. ఎంత ఇంపార్టెంటో చూడండి. చిన్నపిల్లలకు చిన్నప్పుడు దేవుడిచ్చినప్పుడు ఏం చేయాలి? సమర్పించేటప్పుడు జ్ఞానమందు, వయస్సునందు, దేవుని దయ్యందు, మనుషుల దయ కూడా కావాలి. అందుకే ఇంతమందిని పిలిచాడు. ప్రియులారా, పిలిచినటువంటి వారందరూ కూడా మీరు వచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, ఇక్కడ నేను ఈ కార్యక్రమంలో మరి వారిని లోపలికి తీసుకుని రండంటే తీసుకుని వచ్చి ఆ అమ్మాయిని ఇక్కడ అమ్మ నానమ్మ గారు ఒళ్ళో ఉంది అమ్మాయి. ప్రియులారా, ఇప్పుడు ఈ కార్యక్రమం చేసిన తర్వాత మనం వర్తమానంలోకి వెళ్దాము. కాబట్టి ఇప్పుడు ఆ అమ్మాయికి ఏంటంటే మనం మొట్టమొదట ఆ అమ్మాయిని ప్రతిష్ఠించే ముందు మనము పేరు పెట్టాల్సి ఉంది. కాబట్టి పేరు పెట్టేటప్పుడు మరి తల్లిగారు ఆ అమ్మాయిని తీసుకుని ఇక్కడ నిలబడినట్లయితే పేరు కార్యక్రమం చేసిన తర్వాత ప్రతిష్ఠ కార్యక్రమం కూడా కొనసాగించి చేసిన తర్వాత వర్తమానం కూడా ఉంటుంది. కాబట్టి కొంచెం మీరు ఓపిక బట్టి ఉండండి. అమ్మాయిని ఎత్తుకుని మీరు ఇక్కడ నిలబడమ్మా.